పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరవాధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం జిల్లా కోర్టు భవనం నిర్మాణం కోసం రాఘవాపురంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఆ స్థలం అనుకూలంగా లేదని న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాఘవాపురంలో కోర్టు ఏర్పాటు చేస్తే కక్షిదారులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఈ మేరకు పెద్దపల్లి బార్ అసోసియేషన్ తీర్మానం ప్రకారం నేటి నుంచి నిరవాధిక సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. జిల్లా కోర్టును రాఘవాపురంకి తరలించవద్దని, జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. రాఘవాపురం వద్దు, పెద్దపల్లి ముద్దు అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ కోర్టు స్థలం ఎంపికలో సామాన్య ప్రజలు, కక్షిదారుల సౌలభ్యాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజానిధులు మద్దతును కూడా కోరుతున్నామన్నారు. జిల్లా కేంద్రంలో అనువైన స్థలం కేటాయించి కోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కూర్చోవడానికి గల కారణం రాఘవాపూర్ కోర్టుని తరలింపు చేయాలనే ఆలోచన విరమించుకొని మాకు పెద్దపల్లి లోకల్లోనే కోర్టు స్థలాన్ని కేటాయించాలి అని ఒక డిమాండ్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాం. రాఘవాపూర్ అనేది లోకల్ పెద్దపల్లి నుంచి చాలా దూరం అవుతుంది. ముఖ్యంగా మేము మహిళా న్యాయవాదులు ఒక 10 మంది ఉంటాం. అందరికీ ఫ్యామిలీస్, చిన్న పిల్లలు అందరు ఉన్నారు. మాకు పెద్దపల్లి నుంచి అక్కడ వరకు వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మేము పిల్లల్ని చూసుకుంటూ ఈ బాక్సులు కావచ్చు, ఫ్యామిలీని చూసుకుంటూ ఈ వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. కాబట్టి లోకల్లో కోర్టు ఏర్పాటు చేస్తే మా మహిళలందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లిటిగెంట్ పబ్లిక్ కూడా చుట్టూ పల్లెటూరులోంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మిడిల్ ఆఫ్ ద సిటీ పెద్దపల్లిలో ల్యాండ్ కేటాయిస్తే, డిస్ట్రిక్ట్ కోర్టు నిర్మాణానికి ల్యాండ్ కేటాయిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. బస్సు సౌకర్యం కావచ్చు, హోటల్ కావచ్చు, ఫుడ్ ఫెసిలిటీ కావచ్చు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కక్షిదారులందరికీ కూడా పెద్దపల్లి ఊరు మధ్యలో కోర్టు కేటాయిస్తే న్యాయస్థానం ఏర్పాటు చేయడానికి మరి రాఘవాపూర్లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. పెద్దపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లిటిగేట్ పబ్లిక్ అంటే కక్షిదారులు అందరూ కూడా 8 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాలంటే ఆ గుట్టకు ఏమీ వసతులు లేని కాడ ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా కక్షిదారులకు ఉంటుందని చెప్పి అందరం కూడా ఏకగ్రీవంగా నిన్న మా యొక్క బార్ అసోసియేషన్ లోపల జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేశాం. దాని ప్రకారంగా పెద్దపల్లి పట్టణ పరిధి లోపల మాకు తగినంత స్థలాన్ని కేటాయించి మరి పెద్దపల్లికి శాంక్షన్ అయినటువంటి జిల్లా కోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము కోర్టు విధులకు